చేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? ప్రేమగల తండ్రి, చదవబడిన వచనం నీది, నేను మీ వాడను. ఈ వాక్యం వినిచున్న వారందరూ మీ వారు. ఈ వాక్యాన్ని విరిచి మాకు పంచండి. వినే చెవి గ్రహించే ఆత్మను దయచేయమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఆఖరి వచనం వరకు యెషయా భక్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విషయాలను ప్రవచన రూపంలో మాట్లాడారు. యేసుక్రీస్తుకి పూర్వము 700 సంవత్సరాల క్రితము యెషయా భక్తుడు ప్రవక్తగా ఈ యొక్క లేఖనాలను పలికాడు. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి జరగబోయే సంగతులను ముందుగా ప్రవచించాడు. ఈ యొక్క మొదటి మాటలో ఈయన ఒక నిస్పృహతో మాట్లాడుతున్న మాట ఏంటనంటే, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అనే ప్రశ్న ద్వారా ఈ యొక్క అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. ఒక ప్రశ్న అతని మనసులో దొలిచి అతను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాడు? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? ఈ రెండు మాటల్లోని చాలా లోతైన విషయాలు దాగి ఉన్నాయి. ప్రియులారా, వారు ప్రవక్తలు ఒక విషయాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. అనాది కాలం నుండి దేవుడు నానా విధమైన సమయాలలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనకి తెలుస్తుంది. ఆ మొదటి వచనాలలో దేవుడు మరి ఆ పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములుగా దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ప్రియులారా, ప్రవక్తల ద్వారా ఎవరిని గురించి మాట్లాడాడు, ఎవరిని గురించి దేవుడు మాట్లాడాడు అని మనము ఆలోచిస్తే, తన ప్రభు అయిన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆయన ప్రవక్తల ద్వారా భూమి మీద ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ ప్రవక్త ద్వారా ఒక్కొక్క ప్రవక్త ద్వారా తన కుమారుడైన యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యాన్ని లోకములో ప్రచురిస్తూ వచ్చాడు. ఆయన ఎన్నుకొనబడి, ఆయన చేత పిలువబడి, ఆయన చేత అభిషేకించబడిన సేవకులందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఆ కుమారుని యొక్క రాకడు గురించి, ఆయన చేయబోతున్న యాగమును గురించి వారు మాట్లాడుతూ వచ్చారు. అయితే మేము చెప్తున్న ఈ సమాచారాన్ని ఎవడు నమ్మట్లేదు అని యెషయా భక్తుడు ఒక నేరారోపణ చేస్తున్నాడు. నేరారోపణ ఎందుకు చేస్తున్నాడంటే, మనుషులు అన్ని సంగతులు వింటున్నారు కానీ తన కుమారుడైన యేసుక్రీస్తుని గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యాన్ని మాత్రం ఎవరు వినట్లేదు, ఎవరు నమ్మట్లేదు. దాని గురించి ప్రవక్త మరి వ్యసనాక్రాంతుడుగా, లేకపోతే ఒక నిరుత్సాహంతో ఆయన మాట్లాడుతున్న మాటగా ఉంది. వారు సమాచారం తెలియచేస్తారంట, కానీ దాన్ని నమ్మేవారు కూడా ఎవరు లేరు అని అంటారు. ఇదే వచనాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా యోహాను సువార్త 12వ అధ్యాయం 38వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నారు. చదవండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 38వ వచనం. ప్రభువా, మా వర్తమానము ఎవడు నమ్మెను? ప్రభు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడెను అని ప్రవక్త అని యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగింది అని యేసుక్రీస్తు ప్రభు యొక్క దినాలలో ఈ వచనాన్ని యోహాను కోట్ చేశాడు. ఎందుకు ఈ వచనాన్ని కోట్ చేశాడు అని మనం వెళ్తే, దాని పైన ఉన్న వచనాలను మనం చదివితే, మీరు ఈ 36వ వచనం నుంచి చదివితే, మీరు వెలుగు సంబంధాలు అగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాడు. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. అంటే ఇన్ని సూచక్రియలు ప్రభు ఈ లోకానికి వచ్చి చేసినను వారు ఆ యొక్క సూచక్రియలను బట్టి కూడా యేసుక్రీస్తును ప్రభుని నమ్మని వారుగా ఉన్నారంట. కనుకనే ఈ వచనాన్ని యెషయా గ్రంథకర్త రాసిన ఇదే వచనాన్ని యేసుక్రీస్తు దినాల్లో కూడా యోహాను కోడీకరించి రాస్తున్నాడు అనమాట. ఎందుకు ఈ వచనాన్ని రాశాడంటే, దేవుని కుమారుడు బయలుపరచబడి ఆయన మనుషుల ఎదుట సూచక్రియలు చేసి తనను తాను బయలుపరుచుకున్నా సరే వారు ఆయనను నమ్మకుండా ఉన్న దానిని బట్టి ఈ మాట రాస్తున్నాడు. ఇదే మాటను
పౌలు భక్తుడు కూడా రోమా పత్రికలో రాశాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక మనం చూస్తే రోమా పత్రిక చూద్దాం, చూడండి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. రోమా పత్రిక 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివితే, రోమా పత్రిక 10వ అధ్యాయం 16వ వచనాన్ని చదివితే, అయినను అందరూ సువార్తకు లోబడలేదు, ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని యెషయా చెప్తున్నాడు కదా అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు పౌలు భక్తుడు రాశాడంటే, ప్రకటించేవారు పంపబడని ఎడల 15వ వచనం మనం చదువుతున్నాం. ప్రకటించువారు పంపబడని ఎడల వారు ఎట్లా ప్రకటించుదురు? ఇందు నిమిత్తమే ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించచ్చు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవని వ్రాయబడింది కదా. అందుకు అయినను అందరూ సువార్తకు లోబడలేదు అని ఆ విషయాన్ని చెప్తూ పౌలు భక్తుడు కూడా ఈ యెషయా చెప్పిన వచనాన్ని ఇక్కడ అంటున్నారు. సేవకులు దేవుని సమాచారాలు అందిస్తున్నారు, దేవుని చేత ప్రేరేపించబడి పలుకుతున్నారు, తన కుమారుని గురించిన సత్యాలు లోకంలో సంఘములో బోధిస్తున్నారు. కానీ దానిని నమ్మేవారేది, దాన్ని విశ్వసించేవారేది? ప్రియులారా, ఇదే మాటను పౌలు భక్తుడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దినాలలో యోహాను కూడా దీనిని రాశాడు. ప్రియులారా, దీనినే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఎవరిని గురించిన సమాచారాన్ని మీరు ప్రకటిస్తున్నారు? సేవకులు వారిని గురించి మాట్లాడుకుంటున్నారా? లేకపోతే ఈ ప్రవక్తలు దేవుని చేత పిలువబడి ప్రకటిస్తున్న సేవకులందరూ ఎవరి గురించి మాట్లాడతారు అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు గురించి మాట్లాడతారు. ఈ 53వ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే 52వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లోనికి వెళ్ళాలి. చదవండి మీరు. 53వ అధ్యాయము 1వ వచనం నుండి మనకు ఆఖరి వచనం వరకు అర్థం అవ్వాలంటే 52వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని విషయాలను మనం చదవాలి. అక్కడ ఏమని రాయబడిందంటే, ఆలకించండి. 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 13వ వచనం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును అని యెషయా గ్రంథకర్త ద్వారా దేవుడు ప్రవచిస్తున్నాడు. నా సేవకుడు అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడనంటే, భూమి మీద ఆయన మనుష్య రూపంలో పుట్టి ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఒక సేవకునిగా, దేవుని కుమారుడిగా కాక ఒక సేవకునిగా బ్రతకబోతున్న యేసుక్రీస్తు గురించిన సమాచారాన్ని యెషయా ప్రకటిస్తున్నారు. అయితే ఆయన భూమి మీద జీవించే జీవితంలో ఆయన ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటాడు, ఎలా జీవిస్తాడు, ఎలా మరణిస్తాడు, ఎలాంటి ప్రార్థన చేస్తాడు, ఇవన్నీ కూడా ఆయన గురించి ప్రవక్తలు అందరూ ప్రవచిస్తూ వచ్చారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడ్డాడు. ఎందుకు ఇతను మహాగణుడుగా ఎంతబడ్డాడని అంటే, ఆయన అంటున్నాడు, నా సేవకుడు వివేకముగా ప్రవర్తిస్తాడు. భూమి మీద ఆయన చాలా వివేకంగా ప్రవర్తించాడండి. యేసు ప్రభు జీవిత విధానాన్ని ఈ వచనం చూపిస్తుంది. అంటే యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో మనకి 13వ వచనంలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని గురించిన సమాచారాన్ని ఉంచాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎలా ప్రవర్తిస్తాడో దానిని బట్టంట ఆయన మహాగణుడుగా ఎంచబడతాడంట. ఆయన ఎలాంటి మరణం పొందుతాడో, ఆ తర్వాత ఎలాంటి మహిమలు కలగబోతున్నాయో దాని గురించి యెషయా గ్రంథకర్త ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల తర్వాత జరగబోయే విషయాల గురించి 700 సంవత్సరాల క్రితం ప్రవచించిన సంగతులను మనము ధ్యానం చేస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ సేవకుడు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఈయన గురించి కీర్తనకారుడు రాశాడు, ఈయన గురించి ప్రవక్తలు రాశారు. అందుకని యేసుప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత ఏం చెప్పాడంటే, కీర్తనల్లోను ప్రవక్తల గ్రంథాలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలసి ఉన్నది, అవి నెరవేరాయి అని ప్రభు చెప్పాడు. మరి బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు రాశారు, కీర్తనల గ్రంథంలో ప్రభువుని గురించి ఉన్నాయి. ప్రవక్తలు రాసిన గ్రంథాలలో ప్రవక్తలందరూ కూడా యేసు ప్రభుని గురించి మాట్లాడారు. ఆ సంగతులే మనము ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు
ప్రవక్తలు రాసిన పాత నిబంధన గ్రంథంలో దొరుకుతాడు, కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తులు రాసిన గ్రంథంలో దొరుకుతాడు. అందుకనే వాళ్ళన్న యోహాను ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం అన్నాడు, అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడు. అంటే అపోస్తులు ఏం వేశారు అంటే దేవుని వాక్యాన్ని, మనకి 4 సువార్తలు, మిగతా పత్రికలు అన్నీ కూడా అపోస్తుల ద్వారా రాయబడ్డాయి. అంతేకాదు ప్రవక్తలు వేసిన పునాది ఏంటంటే పాత నిబంధన ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు అదంతా ప్రవక్తల గ్రంథం. సో ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది ఏంటనంటే అది బైబిల్. ఈ బైబిల్ ఎవరి గురించి మాట్లాడుతుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతుంది. ఆయన ఎలా ప్రవర్తించబోతాడు, ఎలా జీవిస్తాడు, ఎలా మరణిస్తాడు, అన్ని విషయాలు కూడా కూలంకుషంగా మాట్లాడుతున్నారు. ఈ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలోనే నా సేవకుడు నా సేవకుడు నా సేవకుడు అని పలుసార్లు దేవుడు మాట్లాడాడు. ఎవరి గురించి మాట్లాడారు మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 1వ వచనం చదివితే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆయన మాట్లాడుతున్నారు. 49వ అధ్యాయం 1వ వచనము, ఓ ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించండి. నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొన్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను అంటున్నాడు. భూమి మీద ఆయన పుట్టుకను గురించి ఈ వచనం రాస్తున్నాడు. ఈయన ఎవరు అంటే 49వ అధ్యాయము 3వ వచనం చదివితే ఈయన ఎవరో చూద్దాం. చూడండి, 3వ వచనం, ఇశ్రాయేలు నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరుచుకొనుదును అని ఆయన నాతో చెప్పెను. సేవకుడు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి సేవకుడు అంటే మనిషి కుమారుడిగా పుట్టి లోకంలో దాసుల స్వరూపం ధరించుకున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి యెషయా గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఈ సేవకుని గురించి దేవుడు అనేక చోట్ల సాక్ష్యం ఇచ్చినట్లుగా మనకు కనబడతారు. మనము మరలా 49వ అధ్యాయము 5వ వచనం నుండి చదివితే మనము యేసు ప్రభుని గురించి దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు కనబడుతుంది. యెహోవా దృష్టికి నేను గనుడినైతిని, నా దేవుడు నాకు బలమాయను కాగా, ఆయన తనకు సేవకుడై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. ఈ సేవకుడిని దేవుడు ఎందుకు పుట్టిస్తాడనే కారణాన్ని యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నా. ఇది అన్నీ కూడా యేసుప్రభు గురించిన సంగతులే. యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడు. యేసుప్రభు గురించి ఏమని చెప్తున్నాడు అని అంటే, యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమయ్యాడు కాగా, తనకు సేవకుడై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకును, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చుటకును నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. నన్ను ఎందుకు దేవుడు గర్భమును పుట్టించాడు, ఈ లోకంలో నన్ను ఎందుకు ఉద్వేంపజేశాడు అని ఈ సేవకుడు అంటున్నాడంటే, యాకోబుని ఆయన యొద్దకు తిరిగి రప్పించటానికి, ఇశ్రాయేలుని ఆయన యొద్దకు సమకూర్చటానికి. ఒక బలమైన పనిని అతని నిమిత్తము ఏర్పాటు చేశాడు. ఆ ఒక బలమైన పనిని అతని కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. ఇతని పని ఏంటంటే భూమి మీదకి వచ్చి ఆయన దేవుని సేవకుడిగా పనిచేస్తాడు. తను తాను తగ్గించుకుని ఒక కుమారుడిగా కాక ఒక సేవకుడిగా మారిపోయి ఏం చేయబోతున్నాడు అనంటే, తప్పిపోయిన యాకోబుని మరలా తిరిగి రప్పించబోతున్నాడు. అంతేకాదు ఇశ్రాయేలుని తన యొద్దకు అంటే ఆయన యొద్దకు సమకూర్చబోతున్నాడు. హల్లెలూయా. 6వ వచనం చదివితే, నువ్వు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలుగుచే రక్షణను సాధనమగుటకే అన్యజనులకు వెలుగు అగునట్లు నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇది ఎవరి గురించి దేవుడు చెప్తున్నాడు? తన ప్రభు అయిన తన కుమారుడైన యేసుక్రీస్తు గురించి. కుమారుడిగా చెప్తున్నాడా? కాదు, సేవకుడిగా చెప్తున్నాడు. ఆయన భూమి మీద దేవుని పని నెరవేర్చడానికి వచ్చిన ఒక సేవకుడిగా
ఆయన చేయబోతున్న పనిని గురించి 700 సంవత్సరాల క్రితం ప్రవచించాడు. ఆ సేవకుని గురించి ప్రవచించాడు. ఏమని చెప్తున్నాడనంటే, ఆ ఇశ్రాయేలు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడు ఏండుట ఎంతో స్వల్ప విషయము అంటున్నాడు. హల్లెలూయా. భూదిగంతముల వరకు నేను కలుగు చేసిన రక్షణకు సాధనమై ఉండునట్లు, అన్ని జనులకు నువ్వు వెలుగై ఉండటట్లు నేను నియమించాడంట. ప్రియులారా, ఇశ్రాయేలులను తప్పింపబడిన వారిని రప్పిస్తాడంట ఈ సేవకుడు. అంతేకాదు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరిస్తాడంట. అంతేకాదు మనం 5వ వచనంలో చదివితే యాకోబును తిరిగి రప్పిస్తాడు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూరుస్తాడు. ఈయన ఏం చేయబోతున్నాడు లోకంలో అంటే, తప్పింపబడిపోయిన వారు, మనము గొర్రెల వరే త్రోవ తప్పిపోయితిమి, అందరూ తమ ఇష్టమైన మార్గాలకు తొలగిపోయారు. అయితే తప్పిపోయిన మనలను మరలా దేవుని యొద్దకు సమకూర్చే బాధ్యత ఈ సేవకుడు చేయబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రియులారా, ఈ విషయాలు చాలా లోతైన సంగతులు. అంతేకాదు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు ఈ సేవకుడు ఎందుకు పుట్టాడు అంటే, యాకోబు సంతతి వారిని, గోత్రపు వారిని ఉద్ధరించినట్లు. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన యాకోబు ఎవరో, ఆ ఇష్టమైన ఇశ్రాయేలు ఎవరో, ఆయన చేత పిలువబడిన, ఆయన చేత విమోచింపబడిన నువ్వు నేనే కదా. నిన్ను ఉద్ధరించటానికి ఆయన ఈ లోకానికి వస్తాడు, నిన్ను సమకూర్చటానికి ఆయన ఈ లోకానికి వస్తాడు. ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పిస్తాడంట. ఆయన మరలా వెనక్కి తిరిగి ఆయన రప్పిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద చేయబోతున్న గొప్ప కార్యాన్ని 700 సంవత్సరాల క్రితము యెషయా భక్తుడు ప్రవచించాడు. ఈ సమాచారాన్ని యెషయా ప్రకటిస్తున్నాడు. కానీ అంట దీనిని వినేవాళ్ళు ఎవరు లేరంట. దానిని ఆక్రందనగా అంటున్నాడు, అయ్యో మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? రాత్రి ఈ సమాచారాన్ని నువ్వు నమ్మగలుగుతున్నావా? తన కుమారుడైన యేసుక్రీస్తుని గురించిన సంగతులను అర్థం చేసుకునే మనసు నీకుందా దేవుని బిడ్డ? నువ్వు ఈ సంగతులను తెలుసుకుంటే నీకు ప్రయోజనం. నీ జీవితము ఉద్ధరించబడుతుంది, నీ జీవితం ప్రభు దగ్గరికి రప్పించబడుతుంది, నీ జీవితము ఆయన వైపుకు మళ్లించబడుతుంది. దేవుని బిడ్డ, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 7వ వచనం కూడా చదువుతున్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్ణయాత్మల సేవకుడకు వానితో ఇలాగో సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూసారా ఏమంటున్నాడు? 7వ వచనంలో ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును. ఈ సేవకుడు ఏమవుతాడంటే, భూమి మీద ఇంత బాధ్యత కలిగి చేస్తాడు, కానీ ఇతడు మనుషుల చేత నిరాకరింపబడతాడు. యేసుప్రభు జీవితాన్ని చూడండి ప్రియులారా, యేసుప్రభు జీవితాన్ని చూడండి. దేవుని కుమారుడై ఉండి ఆయన అసలు మనుష్యుడిగా పుట్టిన వాళ్ళకే భజనలు చేస్తూ, వాళ్ళ కాళ్ళు మొక్కుతూ, బోడి ఒళ్ళతో బతుకుతూ, బోడులతో తిరుగుతున్న వాళ్ళని వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నారు. ఆడోళ్ళు మగోళ్ళు వాళ్ళ పాదాల మీద పడిపోతున్నారు. కొన్ని లక్షల మంది అతను వెంబడించేవారుగా అయిపోతున్నారు. కానీ యేసుప్రభు దేవుని కుమారుడు, సృష్టికర్త అయిన దేవుని కుమారుడు అయి ఉండి లోకములో ఒక పశువుల పాకలో తను తాను తగ్గించుకున్నవాడిగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభు సేవ చేస్తుంటే ఆయన వెంబడించిన వారు 12 మంది. ఆయన చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత 120 మంది. ఇదేంటి ప్రియులారా? మరి దేంటి ఇది అర్థం అంటే, ఆయనను నిరాకరించబడిన వాడుగా ఆయన ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిరాకరించబడిన వాడును, జనులకు అసహ్యుడును. ఇతడు ఎలాంటి వాడు అయిపోయాడు అని చెప్పండి? జనులకు అసహ్యుడు అంట. నెత్తి మీద కిరీటం పెట్టుకుని, చేతిలో ఆయుధం పెట్టుకుని, నాకు మొక్కండ్రా అంటే గనక లోకమంతా సాగిలు పడిపోనేమో. కానీ ఈయన మనుష్యులు
కొరపానముతో ఉన్నారని, వారు ఏమీ తమ కోసం చేయలేరని వారి కొరకు సేవ చేయడానికి వచ్చాడు. కాబట్టి ఈయన లోకంలో చులకనైపోయాడు, ఈయన అసహ్యుడిగా మారిపోయాడు. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు అసహ్యుడిగా మారాడంటే, ఆయన భూమి మీదకి వచ్చిన దినాలన్నీ కూడా మనుషులకు ఆయన అసహ్యుడిగా మారిపోయాడు. ఆయనను కొట్టడానికి, ఆయనను చూసి ఒకరిని చూస్తే పెట్టాలనిపిస్తుందంట, ఒకరిని చూస్తే కొట్టాలనిపిస్తుందంట. అది నిజమేనేమో, కానీ యేసుక్రీస్తు ప్రభునంట కొట్టడానికి ఇష్టపడ్డారంట, ఉమ్మ వేయడానికి ఇష్టపడ్డారంట, అసహ్యుడైపోయాడంట. నిర్ణయాత్మల సేవకుడగు వానితో ఆయన ఇలాగ సెలవిస్తున్నాడు, యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేచి అధికారుని నీకు నమస్కారము చేస్తున్నారు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో ఆయన చేయబోతున్న కార్యాన్ని తర్వాత ఆయన అసహించుకొని తృణీకరించి ఆయనను చంపి ఆయనను ఒక పనికి మాలిన వాడిగా ఎంచిన ఈ లోకం అంతటికి ఆయన అధికారిగా మారుతాడంట. వారందరూ లేచి అధికారులు ఆయనకి నమస్కారం చేసేలాగా దేవుడు ఆయనని హెచ్చిస్తాడంట. దేవుని నామానికి స్తోత్ర. అదే 5వ వచనంలో అంటున్నాడు, యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని. ఎంత ఘనుడనయ్యాడంటే, ఏమండి యేసు ప్రభు దేవుని దృష్టికి నేను ఘనుడనైతిని అన్నాడు కదా, మరి ఘనంగానే ఉండాలి కదా. కానీ ఆయన ఎందుకు తృణీకరింపబడ్డాడు, ఎందుకు అసహ్యుడిగా మారాడు? ఎందుకు అంటే ఆయన సేవకుడిగా వచ్చి కార్యాన్ని చేస్తున్నాడు కాబట్టి ఆయన అసహ్యుడిగా మారాడు. అయితే దేవుడు అసహ్యుడిగానే ఆయన విడిచిపెట్టలేదు, అసహ్యుడిగానే ఆయన్ని వదిలేయలేదు, అసహ్యుడిగానే ఆయనని ఆ లోకంలో ఉంచేయలేదు. అసహ్యుడిగా మార్చబడిన ఈయనని దేవుడు ఉన్నతమైన స్థితికి, ఘనమైన స్థితికి హెచ్చించాడంట. ఇప్పుడు రాజులందరూ కూడా ఆయన ఎదుట నమస్కారం చేస్తున్నారంట. రాజులు గ్రహించి లేచుదురు, అధికారులు నీకు నమస్కరించుదురు అని దేవుని ప్రవచనము ఆయన కుమారుడు గురించి సెలవిస్తుంది. దేవుని నామానికి స్తోత్ర. హల్లెలూయా. ఆయన చేయబోతున్న శిలువ యాగము అంత అసహ్యమైనది, లేకపోతే లోకానికి అంత అసహ్యంగా ఎంచబడుతుంది. అందరూ తృణీకరించిన వాడిగా ఎంచుతారు, అందరూ ఆయనను అంధవికారమైన వాడిగా ఎంచుతారు. కనుకనే ఆయనని దేవుడు చివరికి ఇచ్చిస్తాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ దేవుడు నిన్ను ఘనుడిగానే ఎంచుంటాడు, కానీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా నీవు అనగారిపోయినట్టుగా, నీవు ఎందుకు పనికిరానట్టుగా, లోకంలో ఎందుకు పనికిరాని వానిగా నువ్వు కనబడుతున్నావేమో, నేను అదే పరిస్థితిలో ఉంచడంట. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడంట. రాజులు లేచి నిలబడతారంట, తన కుమారుడు కోసం రాజులు లేచి నిలబడతారంట. అంతేకాదు అధికారులు ఆయనకి నమస్కారం చేస్తారని చెప్పాడు. సో ఈ ప్రవచన వాక్యము మీ జీవితంలో నెరవేరునుగాక. దేవునామానికి స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుతున్న సంఘటనలు ఏముందంటే, మనుషుల పోలికగా పుట్టి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం 11వ వచనము, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు యేసు ప్రభు. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వంగినట్లు, ప్రతి వాని నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. చూడండి, మనం చదివిన యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో చదివిన సంఘటనలన్నిటికీ ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము జవాబిచ్చింది. ప్రియులారా, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఒకవేళ లోకంలో తృణీకరింపబడిన వాడుగా, ఎన్నికలేని వాడుగా నువ్వు ఉన్నావేమో, దేవుని దృష్టికి ఘనుడు నువ్వు. అందుకే దేవుడు నిన్ను ఆ స్థితిలో విడిచిపెట్టాడు. ఖచ్చితంగా నిన్ను పైకి లేపుతాడు. నిన్ను నీవు తగ్గించుకుంటే
నిన్ను తృణీకరించుకుంటే, నిన్ను నువ్వు లేనివానిగా, ఏం లేనివానిగా నువ్వు ఎంచుకుంటే, నాకు కాదు మహిమ, దేవునికి మహిమ తేవాలని ప్రయాస నీలో ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుని బిడ్డ, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన విడిచిపెట్టలేదు. ఆయనను ఒక రోజు నాటికి ఆయనను హెచ్చించాడు, నిన్ను కూడా హెచ్చిస్తాడు. నమ్మితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ జీవితం ఇప్పుడులాగా ఉండదు. దేవుని చేతుల్లో నువ్వు హెచ్చించబడతావు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము ఇదే చెప్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మహాగణుడుగా ఎంచబడ్డాడంట. మరి మహాగణుడిగా ఎంచబడిన ఆయన తృణీకరింపబడిన వాడిగా మార్చబడ్డాడు. అలాంటి స్థితిలో ఆయన విడిచిపెట్టక దేవుడు ఆయన హెచ్చించాడంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. తన సేవకుని గురించి, ఆయన వివేకముగా ప్రవర్తించే విధానాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడను. యెషయా గ్రంథము 42:13 ఆలకించండి. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడతాడు. దేవుని దృష్టికి గనుడయ్యాడు కాబట్టి లోకంలో తను తాను తగ్గించుకున్నాడు. దేవుడి దృష్టికి గనుడుగా ఉన్నవాడు ఎవడైనా సరే మనుషుల దృష్టికి తను తాను తగ్గించుకునే ఉంటాడు. నువ్వు మనుషుల దృష్టికి నువ్వు హెచ్చించుకుంటే దేవుని దృష్టిలో నువ్వు తగ్గించబడతావు. దేవుని బిడ్డ, అందుకే యేసుప్రభువు అన్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అదే 2వ అధ్యాయంలో ఆఖరి వచనాలు అన్నాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి ఆయన వెంబడిస్తున్న మనము ఏం నేర్చుకోవాలి? ఈ విషయం అందు ఆయన దేవుని కుమారుడు అయ్యండి సేవకుడిగా తగ్గించుకున్నాడు. నువ్వు సేవకుడిగానే, మనం సేవకుల కన్నా, దేవుని సేవకుల కన్నా భయంకరమైన స్థితిలో ఉన్నాం మనం. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని రక్షించి తన కుమారుడుగా ఎంచుకున్నాడు దేవుడు. నీవు కూడా ఆయన చూసి నీవు తగ్గించుకునే ఆత్మీయ జీవితాన్ని జీవించవా? అలాంటి జీవితం కోసం నువ్వు ఆశపడవా? దేవుడు అలాంటి వారిని ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఏమని చెప్తున్నాడంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్టమైన ఉన్నత లోకములో మహామహుడుగా ఆసీనుడయ్యాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం కూడా ఏమని చెప్తుందంటే, ఆయన దేవుని కుమారుడుగా, దేవుని మహిమ యొక్క తత్వము కలిగిన వాడుగా, తేజస్సు కలిగిన వాడుగా ఉన్నను పాపముల విషయములో ఆయనే శుద్ధీకరణ చేశాడు. ఆయనే యాగమైపోయాడు. ఆయనే తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు అంట దేవదూతల కంటే శ్రేష్టమైన నామాన్ని దేవుడు ఆయనకి హెచ్చించాడు, ఆయనను హెచ్చించాడు. కనుక ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఏమై నన్ను నేను తగ్గించుకుంటున్నానా? నన్ను నేను దేవుని ఎదుట అణుచుకుంటున్నానా? నన్ను నేను సేవకునిగా మార్చుకుంటున్నానా? దేవునికి అంతగా లోబడుతున్నానా? అంతగా తగ్గించుకుంటున్నాను? నేను ఎప్పుడైతే అలాగ జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నన్ను పైకి లేవనెత్తుతాడు. పేతురు అన్నాడు, ఆయన మిమ్మల్ని తగిన కాలమందు హెచ్చించినట్లుగా ఆయన దీన మనస్కులై, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి అన్నాడు. తగిన కాలం ఉంది నీకు, నేను దేవుడు హెచ్చిస్తాడు, నీ జీవితాన్ని కనపరుస్తాడు. ఇది అబద్ధమైతే యేసుక్రీస్తు ప్రభుని కూడా అలా తృణీకరింపబడిన వానిగానే ఉంచేయాలి. కానీ దేవుడు అలా ఉంచలే. యేసుక్రీస్తు ప్రభుని మహాన్నతమైన స్థలములో తన కుడి పార్శ్వమున ప్రభు కూర్చొని పెట్టుకున్న సంగతి నిజమైతే నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. ఒకవేళ ఈరోజు తృణీకరింపబడుతున్నావేమో, నువ్వు బాధపడకు. తృణీకరింపబడుతున్నావేమో, నువ్వు నిందించబడుతున్నావేమో, భయపడకు, బాధపడకు. నువ్వు తగ్గించబడుతున్నావేమో అని దిగులు పడకు. ఇదిగో దేవుడు తగిన కాలమందు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఈ సమాచారాన్ని ఎవరు నమ్మట్లేదంట. ఈ కుమారుడైన యేసుక్రీస్తుని గురించిన సమాచారాన్ని చెప్పండి, ఎవ్వరూ నమ్మట్లేదంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సరే, అయితే ఈ సమయంలో
నేను మరి ఆయన సేవకుడు గురించి ఇంకా ఏం మాట్లాడాడో నేను ఇంకొక మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో కూడా, ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకొని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్య జనులకు న్యాయమును కనపరచును అనే వచనంలో ఆయన సేవకుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ వచనం ఎవరి గురించి మాట్లాడుతుందంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని గురించి. ఈ మాటలు అన్ని సత్యము. దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు. ఆయన దేవునికి ప్రాణమునకు ప్రియుడిగా ఉన్నాడు. అంతేకాదు ఆయన యందు దేవుడంట ఆయన ఆత్మను ఉంచాడంట. కాబట్టి అతడు అన్యజనులకు న్యాయమును కనపరిచేవాడై ఉన్నాడు. ఇది ఎవరి గురించి రాయబడింది అని అంటే మన ప్రభు అయిన యేసును క్రీస్తుని గురించి. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. ఎలా ప్రవర్తిస్తాడు ఆయన? ఎలా ప్రవర్తిస్తాడంటే, ఆయన భూమి మీద దేవునికి సేవకుడుగా ఏర్పరచబడిన వాడుగా, దేవునికి ప్రాణమునకు ప్రియుడుగా. దేవుని నామానికి స్తోత్రం. సాధారణంగా యేసు ప్రభువుని మనం అంటాం ఏమని? ప్రాణప్రియుడు అని మనం అంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు అంట దేవునికి ప్రాణప్రియుడిగా బ్రతికాడంట. ఈ మాటలు మనకి ఏమేమి నేర్పిస్తున్నాయి ప్రియులారా? ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నాం? ఏర్పరచబడిన వారిగా జీవిస్తున్నామా? అంతేకాదు దేవునికి ప్రాణప్రియులుగా పిలువబడుతున్నాం. మనం దేవునికి ప్రాణప్రియుడిగా పిలువబడుతున్నామా? ఆయన ఎలా ప్రవర్తించాడు భూమి మీద? ఏర్పరచబడిన వాడుగా ప్రవర్తించాడు. రెండవది, దేవునికి ప్రాణప్రియుడిగా ఆయన జీవించాడు లోకంలో. అందుకే యేసు ప్రభు గురించి పరలోకం నుండి ఒక శబ్దం వినపడుతుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు పరలోకపు తండ్రి. నీ గురించి ఆ సాక్ష్యం చెప్పగలడా? అంతేకాదు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అన్నాడు. దేవుని ఆత్మ నీలో నివసింపచేస్తున్నావా? దేవుని ఆత్మతో నువ్వు జీవిస్తున్నావా దేవుని బిడ్డ? అంతేకాదు, అతడు అన్య జనులకు న్యాయమును కనపరుస్తాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జీవించిన జీవిత వివరణ. దేవుని నామానికి స్తోత్ర. వివేకముగా ప్రవర్తించడం అంటే ఇది. హల్లెలూయా. వివేకము వేరు, కుయుక్తి వేరు. ఈయన కుయుక్తిగా బతకడు, ఈయన కుయుక్తిగా జీవించడు, కుయుక్తిగా మాటలు పట్టుకోడు, కుయుక్తిగా విమర్శించడు. ఈయన వివేకముగా ప్రవర్తిస్తాడు. ఎలాగంటే దేవుడు కోరుకున్నట్టుగా. సో దేవుని కార్యాన్ని సఫలపరిచే సేవకుడిగా, దేవుని కార్యాన్ని నెరవేర్చగలిగిన సేవకుడిగా ఈ లోకంలో ఆయన బతుకుతాడంట. దేవుని నామానికి స్తోత్ర. దేవుని దృష్టికి ఘనుడుగా ఎంచబడినను మనుషుల దృష్టికి ఎలాగా మార్చబడ్డాడు? అవమానకరముగా, తృణీకరింపబడిన వానిగా, అసహ్యుడిగా మార్చబడ్డాడంట. ఈ యొక్క శిలువ ధ్యాన కూడికలలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జీవిత ప్రవర్తన విధానము మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ మాటలు మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. రేపు కూడా మనము రేపటి నుంచి కూడా ఈ అధ్యాయము యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని బట్టి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. మీకు అర్థమవుతుందా? మీ కన్క్లూజన్కి వచ్చేస్తున్నాను. దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో ఎలా ప్రవర్తించాలనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం చూచి ఆయన మార్గాలను, ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఆయన కుమారుడై ఉండి సేవకుడిగా మార్చబడ్డాడు. సేవకుడిగా తను రిక్తునిగా చేసుకున్నాడు. మనుష్యుని రూపాన్ని ధరించుకున్నాడు. ఆయన నడానికి ఒక తువాలు కట్టుకున్నాడు, కాళ్ళు పాదములు కడిగాడు. అదెంత ఏంటి అని అంటే ఆయన సేవకుడిగా తాను తగ్గించుకున్నాడు. అందరి పాదములు అందరూ వచ్చి ఆయన పాదాలు కడగమని ఆయన కోరలేదు, కానీ అందరి పాదాలు ఆయన కడిగాడు. అంటే సేవకుడిగా తాను తగ్గించుకున్నాడు. ఆయన మనుషుల దృష్టికి తగ్గించబడినను దేవుని దృష్టికి ఏమయ్యాడంట? మహాగణుడిగా ఎంచబడ్డాడంట. ఆమేన్, హల్లెలూయా. సో ఆయన మహాగణుడిగా ఎంచబడ్డాడు. నీ జీవితంలో కూడా ఇదే పాఠం అనుసరించాలి. నీ జీవితం కూడా దేవునికి సేవకునిగా నీవు అప్పగించుకోవాలి. దేవుని పని చేయడానికి, బాధ్యత కలిగి దేవుని పని చేయడానికి నువ్వు తగ్గించుకోవాలి. మన పరపతి ఏంటి? మన గొప్పతనం ఏంటి? మన పేరేంటి? మన ఇంటి పేరేంటి? మన వెనకాల బంధువులేంటి? ఇవన్నీ కాదు. నువ్వు దేవుని బిడ్డవి, ఏర్పరచబడిన వాడివి. నీవు తగ్గించుకుని ఆయన దేవుని కుమారుడై ఉండి తను తగ్గించుకుని
అసహ్యుడిగా మార్చబడినను దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. ప్రభు ఆయనని పైకి లేవనెత్తాడు, గనుడుగా ఎంచాడు దేవుడు. ఆయన ఒకరోజు రాజులు లేచి నిలబడ్డారంట, అధికారులు ఆయనకి నమస్కారం చేశారంట. నీ జీవితంలో కూడా ఇది జరుగుతుంది దేవుని బిడ్డ. ఈ శిలువ ధ్యాన కూడికలలో మనల్ని ప్రభు ఇంకా మనం నడిపించును గాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఈ వాక్యం విన్న బిడ్డలను, వారి జీవితాలను మీరు బలపరచండి. విన్న వాక్యం వారి హృదయాలలో ఫలింపచేయండి నాయన. దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ వాక్యాలు వారికి అర్థమవటానికి సహాయం చేయమని, మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు నామములో ఎవరైతే ఉపవాస దీక్షలో ఉన్నారో, ఎవరైతే నీ సన్నిధిలో ప్రార్థించబోతున్నారో వారిని కూడా మీరు బలపరచండి నాయన. మీ ఆత్మ సన్నిధి చేత నింపారు చేయండి ప్రభువా. అయ్యా నా తండ్రి, నీకు వందనాలు. ఈ 40 దినాలు మా జీవితంలో ఒక ప్రత్యేకమైపోవాలి నాయన. ఈ 40 దినాలు, ఈ 2026 సంవత్సరం మాకు ఆశీర్వాదకరముగా మారిపోవాలి తండ్రి. ఈ 40 దినాలు సిలువ దగ్గర మేము కరిగిపోవాలి. ఈ 40 దినాలు సిలువ దగ్గర మేము కడగబడాలి. ఈ 40 దినాలు సిలువ దగ్గర మేము శుద్ధీకరించబడాలి ప్రభువా. అతి కృప మాకు దయచేయమని, మహిమ మీరు పొందమని యేసు ప్రశస్త నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటూ నాయన, ఫోన్ లైన్లో ఉన్నవారిని, ప్రార్థన గుడారంలో ఉన్నవారిని, ప్రార్థన మేడగది ప్రార్థన మందిరంలో ఉన్నవారిని, పరిశోధనలో ఉన్నవారిని, ఇంకెవరైతే కలిసారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వారి కుటుంబాల మీద నీ కృపను ఉంచమని, బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.